దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ఉదయకాలం అంతా ఆరాధన అంతట్లో దేవుడు జయకరంగా జరిగించినందుకు ఈ సాయంకాలం నాడు దేవుని మహింపరుద్దాం అని గణపరుద్దాం. మనం పర్సన్హుడ్లో ఉన్నాం. సో పర్సన్హుడ్ స్టార్ట్స్ విత్ కన్సెప్షన్ అండ్ ఇట్ ఎండ్స్ విత్ ద డెత్. సో మనం చాలా నేర్చుకున్నాం. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, మన డెస్టినీ ఏంటి అనేది కూడా తెలుసుకోబోతున్నాం. సో మరణం ఎవరి చేతిలో ఉంది అనే ఒక టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంకనూ లోతైన మర్మాలు సత్యాలు మనం తెలుసుకుందాం. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క లైవ్ మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు ప్రభా. ఉదయకాలం అంతా మంచి సమయాన్ని అనుగ్రహించి సమూహంగా కూడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మీ నామాన్ని మేము గణపరిచే కృపను మా ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాలం కూడా తండ్రి మీ సన్నిధానంలో మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు తండ్రి ప్రభా. ఇంకొన్ని అనారోగ్యాలకి మీరే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, స్వస్థతనివ్వండి ప్రభా. ఆ విధంగా తండ్రి యేసయ్యా, నిజమే పర్సన్హుడ్ స్టార్ట్స్ విత్ కన్సెప్షన్ అంటే మేము ఎంబ్రియోలాగా ఉన్నప్పుడే మమ్మల్ని ఎన్నుకొని మమ్మల్ని రూపించుకున్నందుకు వందనాలు తండ్రి యేసయ్యా. నిజమే తండ్రి ప్రభా, మమ్మల్ని అయా తండ్రి మా కనులు మిమ్మల్ని చూడలేనప్పటికీ మీరు మమ్మల్ని గ్రహించి మీరు మాకు ఎన్నుకుంటున్న మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇంకను తండ్రి యేసయ్యా, మీ సన్నిధానంలో సంపూర్ణ ఆనందంతో సంపూర్ణ సంతోషంతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు తండ్రి. నిజమే తండ్రి యేసయ్యా, మరి పుట్టిన ప్రతి వ్యక్తి మరి చనిపోవాల్సిందే, అది ఎంత పెద్దోళ్ళు అయినప్పటికీ తండ్రి అయ్యా మరి తెలియజేసినందుకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి ప్రభా యేసయ్యా, మేము డెత్ తర్వాత మాకు లైఫ్ ఉందని, అది నిత్యము బ్రతుకుతామని, నిత్య జీవంలో మీతో సదాకాలం జీవించే గొప్ప నిరీక్షణ ఇచ్చినందుకు వందనాలు తండ్రి అయ్యా. మరి లైవ్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీరే వాళ్ళకి అండగా ఉండండి, మీరే వాళ్ళకి తండ్రిలా ఉండండి ప్రభా. ఎంతోమంది ఫైనాన్షియల్ క్రైసిస్తో మరి ఎంతోమంది కుమ్మిలిపోతున్నారు ప్రభా. మీరే ఆదరణ మీరు వారే దయచేయండి ప్రభా. ఇంకను తండ్రి యేసయ్యా మరి ధైర్యపరచండి తండ్రి. ఇంకను తండ్రి యేసయ్యా మరి ఇంకా అనారోగ్యాల గురించి ప్రార్థిస్తున్నాం, కోవిడ్ పేషెంట్స్ గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా. వాళ్ళని మీరే స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. మరి ఇంకను వాళ్ళు రికవరీ అయ్యి తొందరగా వాళ్ళు తండ్రి యేసయ్యా సంఘాలకి చర్చెస్ కూడా రావడానికి సహాయం ఇవ్వండి. మరి ఎటువంటి పాండమిక్లో మరి మీరు మాకు తోడు ఉన్నందుకు వందనాలు తండ్రి యేసయ్యా. మంచి వాక్యంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, ఇంప్యూటెడ్ సిన్ మరి చేయడం వల్ల మాకందరికీ ప్రాప్తించింది, కానీ మీరు రైచియస్ మ్యాన్ అండ్ మీ రైచియస్నెస్ మాకందరికీ అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి ప్రభా. ఎంత మంచి దేవుడే ప్రభా. మా ఒక్క ఏజ్ మీ గ్రంథంలో లిఖితం అయింది ప్రభా. నిజమే తండ్రి యేసయ్యా, మీ గ్రంథంలో మా ఒక్క వయసుని మీరే లిఖితం చేశారు తండ్రి ప్రభా. మరి ఇంకను తండ్రి యేసయ్యా మరి ఇస్కియా మీరు అనుకుంటే ఆ ఏజ్ని తగ్గించవచ్చు, అలాగే పెంచవచ్చు కూడా తండ్రి. నిజమే ప్రభా, మరి ఇస్కియా వయసుని మీరు పెంచారు, 15 సంవత్సరాలు ఇచ్చారు. అలాగా మీరు మా మనస్సు, మా హృదయము, మా ఆలోచన చూచే దేవుడు తండ్రి యేసయ్యా. మేమందరం కలిసి పూర్ణ బలముతో, శక్తితో, వివేకంతో మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరిచి కృపనివ్వండి తండ్రి. ఇంకనూ తండ్రి యేసయ్యా రక్షణ లేని వాళ్ళకి మీరే రక్షణ దయచేయండి. ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి ప్రభా. మీరు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మీరు లోకానికి వచ్చినారు కాబట్టి అందరూ రక్షించబడడానికి సహాయం ఇవ్వండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నేడే అందరూ మారుమనసు పొంది విశ్వాసం ఉంచబడి మరందరూ మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం ఇవ్వండి తండ్రి. మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం ఇవ్వండి ప్రభా. ఇంకనూ తండ్రి మేమందరం కుటుంబంగా లైవ్లో వాచ్ చేస్తుండగా మరి లైవ్లో ఆరాధిస్తుండగా మీరే ఉన్నారు తండ్రి యేసయ్యా. ఎవరైతే 2-3 నేను నామాన కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నానని మీరు సెలవిచ్చినట్లుగా మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. మరి లైవ్ మీతో ప్రారంభిస్తుండగా ఆది నుంచి అంతం వరకు జయకరంగా జరిగించండి తండ్రి. సైతాను వాడి కుతంత్రాలు యేసు నామంలో లైవ్ పరచండి ప్రభా. ఈ లైవ్ మీకు అప్పగిస్తుండగా మీరే
మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. అందరం కలిసి హిందీ పాటను పాడదామండి. ధన్యవాద్ కి సాత్ మే గాऊंगा యేషు మేరే ఖుదా అనే పాటను పాడదాం. ఆయన చేసిన మేలును బట్టి, దేవుడు మన పట్ల చేసిన ఉపకారాలను బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దామండి. దేవుని స్తుతిద్దాం. धन्यवाद के साथ स्तुति गाऊंगा कि यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद के साथ स्तुति गाऊंगा कि यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। योग्यता से बढ़ के दिया ये अपनी दया से तूने मुझे, योग्यता से बढ़ के दिया ये अपनी दया से तूने मुझे, मांगने से ज्यादा मिला मुझे आबा
పాట అందరం కలిసి పాడదాం. బ్లెస్డ్ బీ యువర్ నేమ్ ఆఫ్ ద లార్డ్, బ్లెస్డ్ బీ యువర్ నేమ్. అందరం కలిసి కీర్తించి పాడాల్సి. చివరిగా మనందరం కలిసి అందరికీ వచ్చిన పాట చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమనే పాటను పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దామండి.
చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. గాలి మేడ నీడ చెంది కృంగిపోయే నామది సంధ్యవేళ వెలుగు మరుగై ఒంటరైన వేగడు దరికి చేరి దారి చూపి ధైర్యపరిచినామయ్య తోడు నీవే యేసయ్యా. గాలి వీడ నీడ చెదరి కృంగిపోయే నామది గాలి వీడ నీడ చెదరి కృంగిపోయే నామది సంధ్యవేళ వెలుగు మరుగై ఒంటరైన వేళ దరికి చేరి దారి చూపి ధైర్యపరచినామయ్య తోడు నీవే యేసయ్యా. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. చివరిగా మధురమైన ప్రేమలోన విలువ కలిగి సిరగ నేను నిన్ను చేరా నీది రూపు కలిగి మధురమైన ప్రేమలోన విలువ కలిగి సిలువకు మధురమైన ప్రేమలోన విలువ కలిగి సిలువకు సిరగ నేను నిన్ను చేరా నీదు రూపు కలిగెను శ్రేష్టమైన స్వాస్యమందు నన్ను నిలిపినావు యేసయ్యా. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. దేవుని స్తుతించి రాత్రి కాలమందు పరిశుద్ధ ఆదివారం ఈ విధంగా మనందరం మరొకసారి ఆయన సన్నిధిని అనుభవించడానికి దేవుని మహింపరచడానికి యేసయ్య మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నామండి. మాతో కలిసి దేవుని పాటల ద్వారా మహింపరిచిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు సాయంత్రం మనం శ్రేష్టమైన వర్తమానాల ద్వారా బలపరచబడుచు అనేకమైన సత్యాలు నేర్చుకునే కృపని దేవుడు మనకు అనుగ్రహించారు.
అందును బట్టి మేము ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా మనందరం కలిసి అనుదినం దేవునిలో ఎదుగుతూ ఆయన ఎరిగిన వారమై స్తుతించి ఎన్ని శ్రమలైనా బాధలైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభు మనకి దేవుడుగా రక్షకుడుగా మనకి తోడై ఆయన మన తండ్రిగా మనకు చేసిన సహాయాలు బట్టి ఆయనకి కృతజ్ఞత కలిగి ఎల్లవేళలా ఆయనకి వందనాలు చెల్లించే వారంగా ఉండాలి. పౌలు భక్తులు అన్నట్లు శ్రమ అయినను కరువైనను వస్త్రహీనత అయినను మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేవు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ సమయంలోనైనా ఆయన స్తుతించే వారంగా ఆయన మహింపరిచే వారంగా మనల్ని బట్టి ఆయన సంతోషించే విధంగా మనం జీవించే కృపణ దేవుడు మనకి అనుగ్రహించును గాక. మీరు కూడా అనుదినము దేవుని వర్తమానాల ద్వారా బలపరచబడుతున్నామని మీరు తెలియజేస్తున్న మీ యొక్క మెసేజెస్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నామండి. దేవునిలో ఇంకా ఎదిగే వారంగా దేవుని తెలుసుకుని మనల్ని పుట్టించిన విధానాన్ని మనం వాక్య గ్రంథంలోంచి తెలుసుకుంటున్నాం. మన అవయవాల్ని పిండముగా ఉండగానే దేవుడు మనల్ని చూచిను అని వాక్య గ్రంథంలో చూసాం. పిండముగా ఏర్పడక ముందే మన పట్ల ఆయన ప్రణాళికలు ఇర్మియాను గురించి మనం చూసినట్లయితే నీవు గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగానని దేవుడు చెప్తున్నారు. నేను నిన్ను చూచానని చెప్పారు. నిన్ను ఏర్పాటు చేసుకున్నానన్నారు. అంటే మన పట్ల ఆయనకున్న గొప్ప ప్రణాళికలను బట్టి మేము ఎంతగానో మనం అందరం కలిసి ఎంతగానో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రత్యేకంగా మనల్ని ఏర్పాటు చేసి ఈ భూమి మీద ఉంచారంటే ఆయన మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని నమ్మి విశ్వాసంతో ఆయన్ని స్తుతించే వారంగా ఆయన భక్తులు ముందు కొనసాగే వారంగా ఉండాలండి. దయచేసి రాత్రి కాలం ముందు మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందాం. దయచేసిన సమయాన్ని దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారండి? ఇవాళ ఆదివారం ప్రభు సన్నిధానంలో గడిపి వచ్చారనుకుంటున్నాను నేను. కనుక లైవ్లో కూడా ప్రత్యేకంగా ఈ ఉదయకాలం కూడా వాచ్ చేసినటువంటి లైవ్ టెలికాస్ట్లో మా చర్చ్ సర్వీసెస్లో పాలు పంపులు పొందినటువంటి వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారు కదా? మరి ఈరోజు మరొక వర్తమానంతో మీ ముందుకు రావడానికి దేవుడి కృప దయచేసి. నిన్నటి దినం మనం మరణం ఎవరి చేతుల్లో ఉంది, ఎవరి వశంలో ఉంది, ఎవరి చేతుల్లో ఉంది మరణం అనే దాని గురించి నిన్నటి దినం మనం కొద్ది విషయాలు మనం ధ్యానం చేసాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. పార్ట్ 2. మరి ప్రత్యేకంగా మరణం అనేది శామ్యుయేల్ గ్రంథంలో చూస్తే మొదటి సమూయేలు 2వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 6వ వచనం. ఫస్ట్ శామ్యుయేల్ చాప్టర్ 2 verse 6. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. కనుక ఇక్కడ మీకు ఆన్సర్ దొరికిపోయి ఉండాలి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. సో మన క్వశ్చన్, మరణం ఎవరి చేతుల్లో ఉంది? యెహోవా చేతుల్లో ఉంది, దేవుడి చేతుల్లో ఉంది. మళ్ళా చదవండి మాట బై మమ్మీ కౌన్సిలర్. చూసారా? జనులను సజీవులుగా కానీ మృతులుగా కానీ. అంటే నువ్వు పుట్టాలన్నా ఆయనే, నువ్వు చనిపోవాలన్నా ఆయనే. కన్సెప్షన్, తల్లి గర్భములో కన్సీవ్ అయింది మీ అమ్మ. నువ్వు తల్లి గర్భములో పిండముగా ఏర్పడినప్పుడు, అనగా నీకు లైఫ్ ఇచ్చింది ఎవరు? నీకు ఊపిరిచ్చింది ఎవరు? నీలో ప్రాణం పోసింది ఎవరు? నిన్నటి దినం మనం ధ్యానం చేసాం. నిన్న కదా, మొన్న అనుకుంటా కదా, పర్సన్ హుడ్ గురించి మనం ధ్యానం చేసినప్పుడు 12 నుంచి 28 రోజుల్లోనే మీ అమ్మ కన్సీవ్ అయినప్పుడు, మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు, నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు 28 రోజులు రాకముందే 12 నుంచి 28 రోజుల్లోనే నాలో గుండు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. అందుకనే 12 రోజుల్లోనే గుండె స్టార్ట్ అయిపోయింది. గుండు ఉంటేనే కదా రక్త బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అందుకనే బ్లడ్ సెల్స్ అనేది 17th డే వచ్చేయడం, 19th డేలో కళ్ళు కూడా వచ్చేయడం, 1 monthలోనే ఎంబ్రియో ఫామ్ అయిపోవడం. అనగా మనిషిలాగా హ్యూమన్ బాడీలాగా కనబడే ఆ లింబ్స్ అని
కదా, చేతులు కాళ్ళు ఎవ్రీథింగ్ కూడా కనబడుతూ ఒక ఆకారంలో ఒక నెలలోనే ఇంతగా దేవుడు నిన్ను నన్ను రూపొందించాడనే విషయాన్ని మర్చిపోకండి. ఈ కన్సెప్షన్ నుంచి నువ్వు చచ్చిపోయేంత వరకు నువ్వు నేను దేవుడి చేతుల్లో ఉన్నావు. అదే చదువుకుంటున్నాం కదా, ఏమని చదువుకున్నాం? జనువులను సజీవులుగాను. చూసారా, అంటే కన్సీవ్ చేసినప్పుడు వాళ్ళ అమ్మగారు, మీ అమ్మగారు లేక మా అమ్మగారు మనల్ని కన్సెప్షన్ నుంచి కూడా, అంటే దేవుడు గర్భములో నుండి మనకి జీవాన్ని ఇచ్చాడు, మనుషులను సజీవులుగా చేశాడు, మనం బ్రతికున్న వారుగా చేశాడు. సజీవులుగాను మృతులుగాను, అంటే మళ్ళా నువ్వు డెత్ని అనుభవించాలన్నా ఇట్స్ అండర్ గాడ్స్ హ్యాండ్. సో దేవుని చేతుల్లో మనం ఉన్నాం అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మృతి నొందించువాడును నేనే. 32, 39 బైబిల్స్ ఉంటే మాతో కూడా మీరు తెరిచి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతినందించువాడను బ్రతికించువాడను నేనే. ఇదిగో నేనే దేవుడను, నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక దేవుడు లేడు. మృతినందించువాడు. నేను వేరే మాటలు చెప్పట్లేదు, బైబిల్లో ఉన్నదే చెప్తున్నా. దేవుని వాక్యం చెప్తుంది నేనే దేవుడిని, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అని బైబిల్ చెప్తుంది. ఎవరు నేను? ఆయన ఎవరో చెప్తున్నారు. మృతి నొందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే, గాయపరచువాడును నేనే. నేనే దేవుడిని, నా చేతిలో నుంచి విడిపించువాడు ఎవడు? అంటే ఎవరు దేవుడు? ఎవరు మరణంలో నుంచి, ఎవరి చేతుల్లో మరణం ఉంది? దేవుని చేతుల్లో మరణం ఉంది. క్లియర్ అండర్స్టాండింగ్ అయిపోయి ఉండాలి. ఇందాక ఒక వాక్యం చూపించాను, 1 సమూయేలు 2వ అధ్యాయంలో. మరణించడానికి పుట్టించడానికి ఆయన వశంలో ఉంది. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో వాక్యం చదువుకుంటుంటే అక్కడ మనకి దేవుని వాక్యం చెప్తుంది ఏమని? మృతి నొందించేవాడును నేనే అని చెప్తుంది, బ్రతికించేవాడును కూడా నేనే, చచ్చిపోయిన వాడిని కూడా బ్రతికించగలను నేను, వెళ్ళిపోయిన ఊపిరిని మళ్ళా తిరిగి ఆయనలోకి ప్రవేశింపజేయగలను. ఎవరైనా చేయగలరా? అందుకనే అందరూ దేవుళ్ళు అవ్వలేరు. దేవుడు అంటే గొప్ప ఉన్నతమైనటువంటి ఆ లక్షణం. చూసారా, ఆ మరణం లేనివాడు, మరణాన్ని చూసారా, నీ కలుగు చేయగలిగినవాడు ఆయనే, మరణం నుండి మళ్ళా నేను విడిపించగలిగినవాడు కూడా ఆయన, మృతి నొందించేవాడు ఆయన, బ్రతికించేవాడు ఆయన, స్వస్థపరచగలవాడు ఆయనే, గాయపరచువాడు ఆయనే, నరులను మట్టికి మార్చేది ఆయనే. కీర్తన గ్రంథం కదా, చదవండి ఒకసారి. నరులను మట్టికి మార్చేది ఎవరు? చదవండి ఒకసారి కీర్తన గ్రంథం. మీరు కూడా బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయండి, మాతో కూడా కలిసి అందరం కలిసి చదువుకుందాం. 90వ అధ్యాయము 3వ వచనం. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. చూసారా, నీవు మనుషులను మట్టికి మారుస్తున్నావు. నరులారా తిరిగి రండని, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు. అనగా నీవు మనుషులను మట్టికి మార్చేది ఆయన. ఇంకెందుకంటే మీకు వాక్యాలు ఏం కావాలా? మరణం ఎవరి వశంలో ఉందంటే, సో మరణం అనేది దేవుని వశంలో ఉంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఒక వాక్యం చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు టైం సరిపోదు కనుక అందుకని కొన్ని విషయాలు మాత్రమే మీకు చెప్పి ఆధారాలు చూపిస్తున్నాను. మరణం ఎవరి చేతుల్లో ఉంది, జీవం ఎవరి చేతుల్లో ఉంది. సో మీరు నేను ఆయన చేతుల్లో ఉన్నామని అర్థం. వీఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. సో బీ సేఫ్, బీ ప్రొటెక్టెడ్, బీ ఇన్ పీస్. సమాధానం కలిగి ఉండండి, టెన్షన్ పడకండి దేని గురించి కూడా. చాలాసార్లు మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఏంటంటే పరిస్థితిని బట్టి, అమ్మో కరోనా వచ్చిందా చచ్చిపోతామేమో, అమ్మో ఇది జరిగింది ఇలాగ అయిపోతామేమో, అమ్మో భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగిన వాతావరణం వచ్చినప్పుడు, సమస్యలు జటిలమైపోయినప్పుడు కొన్నిసార్లు
మరణ భయంతో కంగారు పడతాం. కానీ బైబిల్ చెప్పింది కదా, మరణం అనేది భయాన్ని తీసుకొస్తుంది, మరణం అనేది ఎనిమి అని, శత్రువు అని, మరణం అనేది టెర్రర్ కింగ్ అని. కనుక టెర్రర్ కింగ్ అంట, అదే భీకర రాజు, భీకర వాడి మాట అంటే రాజునంట. ఏమిటి రాజు అంటే, ఏ రాజు? 18-14 యోబు గ్రంథంలో అది భీకరమైనటువంటి, భీకరం అంటే అర్థం భయం కలిగించే రాజు, టెన్షన్. కానీ దేవుని బిడ్డల భయం ఉండకూడదు. ఎందుకనంటే మరణం అనేది క్లోజ్ లైఫ్ కాదు కదా. లైఫ్ అనేది ఇప్పుడు మెటల్ డిటెక్టర్లో నుంచి వెళ్తున్నాం అంటే భయం అయితే ఎలాగా? మెటల్ డిటెక్టర్లో నుంచి వెళ్తేనే లోపలికి వెళ్ళగాలి, అంతేకాదు. ఇప్పుడు పెద్ద మాల్లోని మెటల్ డిటెక్టర్ బయట పెట్టారు, నువ్వు బయటే ఉన్నావు అంతవరకు. సో మెటల్ డిటెక్టర్ లాంటిది మాట డెత్. మెటల్ డిటెక్టర్లో నుండే వెళ్ళగలవు కనుక మరణం గుండానే ఆ జీవితంలోకి వెళ్ళగలవు. దట్స్ ద వే, గేట్ వే. కనుక ఆ వేలో నుంచే నువ్వు వెళ్ళగలవు. ఒకవేళ దేవుని రాకడ వచ్చేస్తే మధ్యలో వెళ్ళిపోతావు, ఓకే, అది వేరే విషయం. మరణం చూడకుండానే వెళ్ళిపోతావు. లైక్ ఎలియా అండ్ ఏలియా గారు లాగా హానోక్ గారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మరణం అనేది అక్కడ రాసింది, మృతి నొందించువాడని నేనే, బ్రతికించువాడని నేనే. మరణం జీవం ఆయన వశంలో ఉంది. నరులను మట్టికి మారుస్తున్నవాడు ఆయనే, నరులారా తిరిగి రండని సెలవిచ్చేది ఆయనే. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్రాణం ఆయన వశంలో ఉంది అనే విషయాన్ని మర్చిపోకండి. మన లైఫ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. మన ఊపిరి ఆయన చేతుల్లో ఉంది, మన సోల్ ఆయన చేతుల్లో ఉంది. అదే మాట బెల్షాజర్ రాజుతో దేవుడు మాట్లాడుతున్న మాట దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చూస్తే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం త్వరగా చూడండి. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే బెల్షస్సరు 5:23 అతని కుమారుడవగు నీవు ఈ చూసారా, బెల్షాజరు అని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవల్లని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో, అంటే నీ సకల మార్గం, నీ ప్రాణమును నీ సకల మార్గములు, అది కట్ చేయండి ఒకసారి. నీ ప్రాణము ఎవరి వశమున ఉన్నదో, అది ఒక్కటే, అది నీ మార్గములు కూడా ఆయన వశంలో ఉన్నది. అది మనం కట్ చేయడానికి వీల్లేదు, వాక్యాన్ని తీయడానికి వీల్లేదు. కానీ నేను చెప్పేది మీకు గుర్తు చేయడానికి ఏంటంటే, ఇది కట్టండి, నీ ప్రాణము ఆయన వశంలో ఉందని గుర్తు చేయడానికి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ ప్రాణం ఆయన వశం. దాని అర్థం ఏమిటి? మరణం ఎవరి చేతుల్లో ఉందంటే ఆయన చేతుల్లో ఉంది. ఎందుకంటే నీ ప్రాణమే ఆయన చేతుల్లో ఉంది. ఈ బెల్షాజరు గర్వించి మదించి, చూసారా, దేవునికి భయపడకుండా, హీ డి నాట్ గివ్ హానర్ టు గాడ్, దేవునికి రెస్పెక్ట్ అవ్వలేదు, దేవునికి మహిమనివ్వలేదు. చూసారా, ఎవరి చేతుల్లో నా ప్రాణం ఉందో అని తెలుసుకోకుండా ఆయన చేసినటువంటి పనిని బట్టి ఆయన విగ్రహాలకు సంబంధించినటువంటి దేవతలను పూజిస్తున్నాడు. కానీ సృష్టికర్త అయిన దేవుడిని ఆయన మరిచిపోయి గర్వాంధుడై, వాళ్ళ నాన్నకు జరిగిన విషయం, లేక వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళు నెబుకద్నెజరుకు జరిగిన విషయం ఈయనకి తెలుసు. ఎందుకంటే నెబుకద్నెజరు తర్వాత కదా బెల్షాజరు గురించి మనం చూస్తాం. సో నెబుకద్నెజరు 7 సంవత్సరాలు గడ్డి మేసాడని తెలిసి తర్వాత వచ్చి దేవుడిని స్తుతించాడనే విషయాన్ని గమనించి కూడా వీడు మదించి గర్వించి దేవుడు మందిరంలో నుంచి తీసుకొచ్చిన ఉపకరణాలలో చూసారా, మందు పోసుకొని భార్యలతో ఉపపత్నులతో వీళ్ళందరితో కూడా దేవుణ్ణి ఎగతాళి చేస్తూ, దేవుణ్ణి తక్కువ చేస్తూ, చాలామంది దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు కూడా ఈ దినాల్లో ఎక్కువ మంది అయిపోయారు. ఓకే, అది మీ విజ్ఞతకు వదిలిపెట్టేస్తాను. కానీ ఒక సత్యాన్ని మాత్రం అర్థం చేసుకోండి, నిన్ను పుట్టించినటువంటి దేవుడు, నిన్ను సృష్టించినటువంటి దేవుడిని ఎగతాళి మాటలు అనడం వల్ల నీకేంటి లాభం, నీకేంటి ఉపయోగం? బెల్షాజరు ఆ రోజే హతుడయ్యాడు.
ఆ రోజే చంపబడ్డాడు. కింద వచ్చిన చూస్తే ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షాజరు హతుడయ్యను చంపేశారు. ఆ రోజే, ఏ రోజైతే వాడు గర్వంతో ఊగిలాగిడిపోయాడు ఆ రోజే చచ్చిపోయాడు. నేను చెప్పాను కదా ఇందాక మీకు, మరణం ఆయన చేతుల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవరి చేతుల్లో నువ్వు ఉన్నావు అనేది గుర్తు చేసుకోకుండా ఎందుకు అలా చేసావని చెప్పి అదే రాత్రి ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. సో జోక్ లేకండి, సరదా లేదు, ఎగతాళి లేదు. ఈ భయంకరమైన కరోనా దినాల్లో కూడా కొంతమంది దేవుణ్ణి ఎగతాళిగా చులకనగా, ఇంకా నీ మీద దేవుడు కృప ఉంది కాబట్టి, గ్రేస్ ఉంది కాబట్టి, చూసారా దేవుడిని ఇంకా కనికరించి, స్టిల్ గాడ్ లవ్స్ యూ. అందుకనే ఇప్పుడు శిలువ మీద ఉన్న దొంగోడు తిట్టినందుకు వెంటనే దేవుడు ఏమనలా. అందుకనే ఒక దొంగోడు మాడాడు, ఇద్దరు తిట్టారు మొదట్లో, కానీ దేవుడు వారిని ఏమి కూడా ఒక మాట కూడా అనలేదు, తిడుతున్నది. అందుకనే మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిలో మార్పు వచ్చేసింది. ఇంకొక వ్యక్తికి అవకాశం ఇచ్చినా వాడు మారలా. ఇద్దరికీ అవకాశం ఇచ్చాడు, కానీ ఒకడు ఆ ఛాన్స్ తీసుకున్నాడు, ఒకడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రేపు పరలోకానికి మనం వెళ్ళినప్పుడు ఆ శిలువ మీద వేలాడుతున్న దొంగోడిని కూడా మనం చూడొచ్చు, ఆ నేరస్తుడిని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే వాడు ఎప్పుడు చర్చికి వెళ్ళింది లేదు, వాడు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించలేదు, వాడు ఎప్పుడు కూడా కానుకలు ఇవ్వలేదు, వాడు ఎప్పుడు కూడా బాప్తీసం కూడా తీసుకోలేదు కదా, ఏ మీటింగ్కి వెళ్ళలేదు, ప్రభు కొరకు ఏ కష్టం పడలేదు. కానీ లాస్ట్ ఊపిరిలో కొరప్రాణం ముగించే ముందు, తన జీవితాన్ని ముగించే ముందు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి జీవితాన్ని ముగించని నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ప్రభునందు ప్రేమ, నీకు అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను లాస్ట్ మూమెంట్లో నమ్ముకుంటానంటే ఏది నీ లాస్ట్ మూమెంట్ నీకు తెలిసేంటి. కొంతమందికి వాళ్ళ బర్త్ డేటే తెలియదు, ఇక డెత్ డేట్ ఏం తెలుస్తుంది మీకు, పుట్టిన తారీఖే తెలియదు మనకి. కొంతమంది ఇప్పటికీ 21వ శతాబ్దంలో, 21వ శతాబ్దం 21వ సెంచరీలో ఉన్న మనం, కొంతమంది నేను అడిగితే మేము పుట్టిన తారీఖు మాకు తెలియదండి, మా నాన్న అమ్మ మాకు చెప్పలేదండి అని చెప్పేవాళ్ళు. మరి దావీదుకి, క్షమించండి, ఆదాముకి తన పుట్టిన తారీఖు తెలియకుండా 930 సంవత్సరాలను ఎలా క్యాలిక్యులేట్ చేశారు? సో ఆదాము 930 సంవత్సరాలు ఎలాగైనా పుట్టుక దినం కూడా తెలుసు ఆదాము. నోవా గారి దినాల్లోనే చూసారా 950 సంవత్సరాలు బ్రతికడని ఎలా చెప్పారు? సో దాని అర్థం ఏంటంటే ఇవాళ డెత్ డేట్ మనకు తెలియదు, పుట్టిక దినాల్లో తెలియనప్పుడు డెత్ డేట్ సంగతి నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు తెలుసా? కానీ ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోండి, మన జీవితం దేవుని చేతుల్లో ఉంది, మన మరణం దేవుని చేతుల్లో ఉంది. మనం ఎప్పుడు చచ్చిపోవాలో కూడా ఆయన పుస్తకంలో రాసేది. చదవండి 139వ దావీదు కీర్తనలో మనం చదువుకుంటే 139 Psalms 16th వర్డ్స్, 139వ దావీదు కీర్తన 16వ వచనం ఒకసారి చదవండి. నేను పిండమునై ఉండగా, చూసారా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో, నియమింపబడిన దినాల్లో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు, చూసారా, నియమించబడిన దినాల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖించేశావు, నీ గ్రంథంలో రాసేసావు. ఏది? నా దినాలు, ఎంతకాలం నేను భూమి మీద బ్రతకాలి. ఇప్పుడు మీకు అర్థమైందా మనం ఎవరి చేతుల్లో ఉన్నాం అనేది? కొన్నిసార్లు అనుకుంటాం ఓకే నా జీవితం నాకు తెలుసు, కానీ నీ లైఫ్ నీకు తెలియదు, నువ్వు ఎప్పుడు పోతావో నీకు తెలియదు. అందుకనే కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అలా కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన పేరు యోబు. యోబు అనుకున్నాడు నా లైఫ్ ఇప్పటితో ఎండ్ అయిపోయింది అని చెప్తూ ఆయన 14వ అధ్యాయం 4వ వచనంలో యోబు గ్రంథంలో ఆయన ఒక మాట అన్నాడు. చూడండి యోబు గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం ఒకసారి చదువుతారా? నరుల ఆయుష్కాలం పరిమితి కలది. చూసారా, పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణమును నీవు వారికి నియమించి, చూసారా, నువ్వు మించజాలని వయ పరిమాణం ఆయనకి వాళ్ళకు నియమించేసావు అని చెబుతూ ఏమన్నాడు? నీవు మించజాలని వయ పరిమాణమును నీవు వారికి నియమించి ఉన్నావు. నరుల ఆయుష్కాలం పరిమితి కలదు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉందండి. ఎందుకన్నాడు ఈ మాట? అది కరెక్ట్ మాట, అక్సా చెప్పింది బాగా. చూసారా, ఆయన పోతాడని అర్థమైపోయింది. మరి అంతే కదా, ఎందుకనంటే నీకు తెలుసు ఎంతకాలం మేము బ్రతకాలో, నీకు తెలుసు ఎవ్రీథింగ్. సో ఇప్పుడు నా టైం అయిపోయింది, సో నేను బతకవలసిన టైం వరకు బతికేసాను. ఎందుకంటే మనకు జబ్బు రాగానే, జ్వరం రాగానే, ఇబ్బంది రాగానే, శ్రమ రాగానే ఓకే నా పోయే సమయం వచ్చేసింది అనేసుకుంటాం కొన్నిసార్లు. అంటే దేవుడు నిర్ణయం ఏమై ఉందో, ఎంత రాశాడో నీకు తెలుసా? తెలియదు. కానీ ఈ జబ్బుతో ఇంతటితో క్లోజ్ అనుకుంటాం మనం.
అని డిసైడ్ అయిపోతున్నాడు ఆయన. పొరపాటు పడి అంటే ఏంటంటే ఇంతటితో నా లైఫ్ అయిపోయింది. కానీ కరెక్ట్గా చెప్పాడు. ఏమన్నాడు? దేవుడికి అన్నీ తెలుసు. మళ్ళీ చదవండి అన్నమాట. నరుల ఆయుష్కాలం పరిమితి కలదు అని అన్నాడు. ఇంకా వారి నెలల సంఖ్య నీకు తెలుసు. అయిపోయింది, నా నెల వచ్చేసిందని, నా రోజు వచ్చేసిందని. మించజాలని వయోపరిమితి నీవు వారికి ఇచ్చి ఉన్నావు అనుకున్నాడు. దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు పుస్తకంలో రాయబడిన డేట్ వచ్చేసింది, ఇదేమో ఆ డేట్ అనుకున్నాడు. కానీ దేవుడు ఆలోచన ఆయనకి తెలియదు. దేవుడు ఎంత రాశాడో ఆయనకి చెప్పలేక. కానీ సిచ్యువేషన్ రాగానే మనం కన్ఫ్యూజ్ అయిపోయి మన డెత్ ఈ రోజేమో, ఎందుకంటే ఈ జబ్బు వచ్చింది, మరణం పడక మీద ఉన్నాను, నేను మరణ సోయ మీద ఉన్నాను, మరణ పడక మీద ఇంక చచ్చిపోతున్నాను, అయిపోయింది, నాకు ఇంతే రాశాడు దేవుడు అని. ఇప్పుడు నా వయసు ఇంత అనుకోండి, ఈ వయసుతోనే అయిపోతున్నాను, ఇంతే రాశాడు అనుకుని కన్ఫ్యూజ్ అయ్యాం. ఇంత రాశాడని నువ్వు ఎలా నిర్ధారించేస్తున్నావు? నువ్వు నేను నిర్ధారించడానికి అవకాశం లేదు. ఎందుకనంటే దేవుడు ఎంత రాశాడో ఈ పుస్తకంలో నీకు నాకు తెలియదు. ఆయన నీ నెలలు ఎన్నో, నీ జీవితం ఎన్నో. ఇంకొక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. నీ ఆయుష్ని పొడిగించగలడు, ఇంకా నీ ఆయుష్ని ఇంకా తగ్గించగలడు. మళ్ళా ప్రసంగ గ్రంథంలో మనం చదువుకుంటాం కదా, ఏమని 7వ అధ్యాయంలో మనం చూస్తాం, అధికమైన దుర్మార్గ పనులు చేయకండి, నీ కాలానికి ముందుగానే ఎలా చచ్చిపోతున్నావు అంటే. కాలానికి ముందు అంటే నీకు రాయబడిన టైం ఒకటి ఉంది, ఆ టైంకి ముందే పోతున్నాను. అధికముగా దుర్మార్గ పనులు చేయొద్దు, బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలానికి ముందు. నీ కాలం అంటే ఏంటి? నీ టైం ఒకటి ఉంది, నీ డేట్ ఒకటి ఉంది, బుక్ లో రాయబడినటువంటి తారీఖు ఉంది. కానీ నీ కాలానికి ముందుగా నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావు? ఎందుకు? అధికమైన దుర్మార్గం పనులు చేసేస్తున్నాడు. నీ టైము ఇంకా ఉన్నప్పటికీ, ఇంకా నువ్వు బ్రతకవలసిన వయసు ఉన్నప్పటికీ కూడా, పుస్తకంలో రాయబడినటువంటి తారీఖు నీకు రాకపోయినప్పటికీ కూడా తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు బెల్షాజర్ టైం ఏందో మనకు తెలియదు. బెల్షాజర్ టైం ఎందుకు దుర్మార్గమైన పనులు చేస్తూ దేవుణ్ణి ధిక్కరించే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇలా చేసినందుకు అతని వయసు తగ్గిపోయి ఉండొచ్చు. అలాగే హేరోదు మీరు గమనించినట్లయితే, నేనే దేవుణ్ణి అన్నట్టు ప్రజలందరూ ఇది దేవుని స్వరమే, దేవుని స్వరమే అనే మాట వినబడుతుంది. అలా వినబడగానే దేవుని దూత వచ్చి మొత్తాడు. తన బ్రతికిన సమయం కన్నా ముందే పోయాడు అనుకోవచ్చు. పురుగులు పట్టి చచ్చిపోయాడు. ఎవడైనా చచ్చిపోయిన తర్వాత పురుగులు పడతాయి, కానీ పురుగులు పట్టేసి నోట్లో నుంచి చెవుల్లో నుంచి అన్నట్లు పురుగులు వచ్చేసి అక్కడికక్కడ పడి పురుగులన్నీ తినేస్తే అక్కడికక్కడ స్కెల్టన్ లాగా అయిపోయాడు, చచ్చిపోయాడు. అక్కడ పురుగులు పట్టి చచ్చిపోయాడు. పురుగులు ఎప్పుడు పడతాయంటే చచ్చిపోయిన తర్వాత. మన బ్యాక్టీరియా పురుగులు పట్టి చూసారా, చాలా రోజులు చచ్చిపోయిన తర్వాత పురుగులు వచ్చాయి. అందుకనే చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఐస్ బాక్సులు పెట్టారు. పాత దినాల్లో మా చిన్నప్పుడు ఐస్ బాక్సులు లేవు. మా చిన్నప్పుడు ఎలా పెట్టేవారు? ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఐస్ బాక్స్ అంటే, లేకపోతే ఏసీ బాక్స్ లాంటిది, ఏసీ బాక్స్లో పెట్టి దాని మీద అద్దం సీలేసి, అప్పుడే అది సేఫ్టీ. అది ఇప్పటి వరకు మొన్న వచ్చింది, 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం. నేను మా చిన్నప్పుడు ఏం చేసేవారు తెలుసా? ఏం చేసేవారు? ఐస్ గడ్డ తెచ్చేవారు, పెద్ద ఐస్ గడ్డ. ఆ ఐస్ గడ్డని ఐస్ గడ్డని రోడ్డు మీద పెట్టి, ఆ ఐస్ గడ్డని ఒక టేబుల్ మీద వేసి, ఒక టేబుల్ అయితే టేబుల్, రోడ్డు అయితే రోడ్డు మీద, దాని మీద ఓక ఉంటుంది కదా, ఓక తీసుకొచ్చి ఆ ఓక వేసి, ఎందుకంటే ఐస్ కరిగిపోకుండా దాని మీద ఆ డెడ్ బాడీని, ఆ చచ్చిపోయిన మృతదేహాన్ని పెట్టేవారు. అప్పటికీ ప్రాబ్లం. ఎందుకు పెట్టేవారు అలాగానంటే, ప్రత్యేకంగా అది కుళ్ళిపోకుండా, అది పాడైపోకుండా, వాసన రాకుండా, పూర్తిగా డీకే అవ్వకుండా దానికోసం పెట్టారు. కానీ ఆ బ్యాక్టీరియా అనేది చుట్టుపక్కల ఏడ్చేవాళ్ళు, బాధపడే వాళ్ళు అందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చచ్చిపోయిన డెడ్ బాడీలో నుంచి వచ్చే స్మెల్ కానీ, వచ్చే బ్యాక్టీరియా కానీ, ఆ సూక్ష్మజీవులు కానీ, ఆ కంటికి కనబడలేని వైరస్లు కానీ. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే, ఐస్ బాక్స్, ఏసీ బాక్స్లు పెట్టి లోపల పెట్టి అద్దం వేసేస్తాం, ఇక బయటికి రాకుండా. అప్పటికీ దూరం ఉంటాం. చూసారా? అంటే నా చిన్నప్పుడు సంగతి చెప్తున్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పురుగులు ఎప్పుడు పడతాయంటే, అది బాడీని పెట్టిలో పెట్టేసినా సరే కొన్ని దినాలకి పురుగులన్నీ తినేసి శరీరం అంతా కుళ్ళిపోతుంది, ఈ శరీరం చీక్కిపోతుంది, మాంసం అంతా పోద్ది, ఇక ఓన్లీ అస్థిపంజరంలా నిలబడుతుంది. తర్వాత ఇంకా అస్థిపంజరం కూడా ఉండదు, బోన్స్ కూడా, కాల్షియం అంతా కూడా డీకంపోజ్. ఈ రోజుకి ముందే పురుగులు పడి, ఎందుకు?
వయసు కన్నా తక్కువ వెళ్ళిపోయాడు అని చెప్పుకోవచ్చుగా. ఇక్కడ బెల్సాజర్ వయసు కన్నా తక్కువ వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చుగా. ఆ రిచ్ ఫూల్ సంగతి, వెర్రి ధనవంతుడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించము ఈ రాత్రికి అడుగుతున్నానని దేవుడు ముందే తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. సో మీరు గమనించండి, ఐ డోంట్ నో, బట్ నీకు రాసిన దానికన్నా ముందే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ నువ్వు ఎక్కువ చూసారా, ఏమంటారు, నకరాలు చేస్తున్నావు అంటారు చూసారంటే, కొంచెం ఎక్కువ ఎక్స్ట్రాలు ఉన్నాయి. కొంతమంది గర్విష్ఠులు, కొమ్ములు వచ్చేసినాయి, దేవుడినే తిరుగుబాటు చేసి, దేవుడి మీద లెక్క చేయకుండా, దేవుడి మీద గర్వించి, నువ్వెంత నేనెంత, దేవదేవుడితోనా మనం పెట్టుకునేది. దేవుడు ఆయన, నిన్ను నన్ను పుట్టించిన ఆయన. ఈ దినాల్లో ఈవెన్ పొలిటికల్లో కూడా మనం చూస్తే, ఇప్పుడు పొలిటికల్ విషయాలు కూడా దేవుడికి రుద్దేసి, మతపరంగా అంటే దేవుని బిడ్డల్లో ఇంకొక బిడ్డల్లో ఇవాళ గొడవలు తీసుకొచ్చే కంపు రాజకీయాలు మొదలైపోయాయి. మనకెందుకులే మాట్లాడు, కానీ నేను చెబుతున్నాను. ఎందుకనంటే దేవుని బిడ్డలు మీరు అర్థం చేసుకోవాలి. ఏమిటనంటే దేవునితో దేవుణ్ణి ఎప్పుడు దేనికి ముడిపెట్టకండి. అది మీ ఆత్మీయమైన విషయాలు, ఆధ్యాత్మికమైన పర్సన్, వ్యక్తి దేవుడితో చక్కని కనెక్షన్ కలిగి ఉండడం, దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి గనపరచడం, దేవుడితో ఫెలోషిప్ కలిగి ఉండడం, దట్ ఈస్ సో ఇంపార్టెంట్. మీకు అర్థమైందని నేను చెప్పేది. దేవుడు నిన్ను నన్ను పుట్టించింది ఆయనకి తెలుసు ఎంతకాలం నువ్వు బ్రతకాలి. కొన్నిసార్లు పుట్టిన బేబీయే ఆ పుట్టిన 2 రోజులకే చచ్చిపోవచ్చు. కొంతమంది వయసు 2 సంవత్సరాలే ఉండొచ్చు, కొంతమంది వయసు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో చచ్చిపోయేవాళ్ళు. మొన్న నాకు ఆవిడ తీసుకొచ్చింది ఓ బిడ్డని, మా బిడ్డ గురించి ప్రార్థన చేయండి, 2 నెలల బేబీ, కానీ ఆ బిడ్డకి హోల్ ఉందంట, హార్ట్లో హోల్ ఉంది, డాక్టర్లు బ్రతకడానికి ప్రార్థన చేయండి అని. ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్నారు. అలా హోల్ ఉన్నోళ్ళు, ఎక్కువ కాలం బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ నువ్వు ఎంతకాలం బ్రతకాలో దేవుడు యవనస్తుల వయసులో అని చూడండి. బాప్తిసం ఇచ్చే యోహాన్ దేవుడు ముందే తెలుసు, 30 years అని తెలుసు. 30 years చాలా షార్ట్ పీరియడ్ ఇచ్చాడు యేసు ప్రభు భూమి మీద, 33.5 years. సో లైఫ్ స్పాన్ ఎక్కువ ఉన్నంత మాత్రం నువ్వు బ్లెస్డ్ పర్సన్ అని కాదు అర్థం. ఎక్కువ కాలం బతికేసినంత మాత్రాన మనం దీవించబడినటువంటి వాళ్ళం, ముసలోళ్ళు అందరూ ధన్యులు, పడిసోళ్ళు చచ్చిపోతే నువ్వు పాపం చేసేవేమో అనడానికి లేదు ఎంతకాలం. సో కొన్నిసార్లు మన వయసు ఆ ఉన్నదానికన్నా తక్కువ వెళ్ళిపోవచ్చు, కొంతమంది వయసు ఉన్నదానికన్నా పెంచవచ్చు. మరణం డేట్, ఇప్పుడు సపోజ్ నీ డేట్ ఇంత రాశాడండి, హిజ్కియా ఉన్నాడు, ఉదాహరణ ఎగ్జాంపుల్. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, చచ్చిపోతాడని పాస్టర్ గారు కూడా వచ్చి చెప్పేశాడు, లేక ప్రవక్త గారు వచ్చి చెప్పేశాడు. దేవుడు చెప్పాడు, నువ్వు ఇల్లు చక్కబెట్టేసుకో, నీ టైం అయిపోయింది. అప్పుడు ఏమన్నాడు, దేవా నాకు ఇంకో 15 సంవత్సరాలు ఆయుషీయు నాయన. ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు అందరూ ప్రార్థన హిజ్కియాది కాపీ కొట్టేస్తారు. హిజ్కియా చేసిన ప్రార్థన చేయరు. హిజ్కియాకి 15 ఇచ్చా, నాకు 15 అంతే, ఇదే ప్రార్థన. హిజ్కియా ఎప్పుడు నాకు 15 సంవత్సరాలు ఇమ్మని అడగల. హిజ్కియా నా 10 సంవత్సరాల ఆయుష్ ఇంకొకటి యాడ్ చేయ ప్రభు అని అడగల. హిజ్కియా ఒకటే అడిగాడు, యథార్థ హృదయుడినై సత్యంతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుని కృపతో చిన్న ప్రార్థన, అది కూడా పడుకొని ప్రార్థన చేసి, ఎందుకంటే లెగడానికి ఓపిక లేదు. రాసపుండు వల్ల ఆయన పడుకొని గోడ వైపుకు తిరిగి, అంటే పడుకున్నాడు ఒంటరిగా. ఎందుకనంటే అయ్యగారు మాట్లాడుతున్నారు కదా, ప్రవక్త గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మాటలు వినడానికి నిలబడు, అలా అలా ఆ పడుకొని విన్నాడు. ఎందుకంటే ప్రవక్త మాట్లాడుతుంటే అటు గోడకు తిరిగితే బాగోదు కదా. సో ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇలా వెళ్ళిపోగానే ఇటు నేరుగా పడుకున్న వ్యక్తి గోడ వైపుకి ఇటు తిరిగాడు, మంచం గోడ వైపుకి ఇటు తిరిగి ఆ గోడ వైపు నుంచి మాట్లాడుతున్నాడు దేవుడికి, యథార్థ హృదయం సత్యంతో నీ సన్నిధిలో నేను ఎలా నడిచానో కృపతో ఒకసారి గుర్తుంచుకో ప్రభువా, నేను నీకు అనుకూలంగా నడిచానా, నీకు అనుకూలం లేకుండా నడిచా, నీకు బాధ కలిగించానా, నీకు సంతోషం కలిగించానా, ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో ప్రభువా అని చిన్న ప్రార్థన చేయగానే అతను చేసిన మంచి పనులను దేవుడు గుర్తు చేసుకొని యాడ్ చేశాడు. ఇంకొక 15 విల్ బి యాడెడ్ అన్నాడు దేవుడు. అంటే నీ టైం అయిపోయింది, నువ్వు ఇలా క్యాన్సర్తో పోవాలని రాసావు అన్నాయి. సో నీ టైం అయిపోయింది, బట్ ఐ విల్ యాడ్ అనదర్ 15 years. అంటే దేవుడు నీ బుక్లో రాసినంత బతకాలని ఏం లేదు. బుక్లో రాసిన దానికన్నా ముందు పోవచ్చు, బుక్లో రాసిన దానికన్నా ఎక్కువ వెళ్ళచ్చు. అందుకనే దేవుడు అన్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించి అప్పుడు నువ్వు ఎక్కువ కాలం బతికే అవకాశం, దీర్ఘాయుష్మంతుడిగా దీవించాడు. అంటే నీ వయసుని కూడా పెంచవచ్చు. నేను నీ తల్లిదండ్రులు కొట్టేస్తున్నావు, చంపేస్తున్నావు. కొంతమంది తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు, ఎంత భయంకరమైన విషయం.
పొద్దున్న నేను వెళ్తుంటే ఫోన్లో ఒకళ్ళు మాట్లాడుతూ అన్నారు, సొంత కూతురు వాళ్ళ తల్లిని చంపేసి. నేను అన్నాను, అలా మీరు అనుకుంటున్నారా? వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు నాతో, మా అక్క చంపేసిందండి. ఎంత బాధాకరమైన విషయం. వాళ్ళ అక్క చంపేసింది అనేటువంటి విషయం సొంత తమ్ముడు చెప్తుంటే నేను అన్నాను, మీరు అలా అనుకుంటున్నారా ఆమె చంపేసిందని, లేక ఆమె చంపేసిందని అంటున్నారా? భలేంటోళ్ళు అయ్యగారు, ఆమె ఒప్పుకుంది కదా స్టేషన్లో అంటున్నాడు. ఆమె కూడా ఒప్పుకుంది నేను చంపేశానని. అమ్మ, సొంత కూతురు, సొంత మనవడు. ఎంత భయంకరమైనటువంటి విషయం, ఎంత బాధాకరమైన విషయం. సొంత తల్లిని ఆస్తి కోసం చంపేసేది. మరి అలాంటి వాళ్ళు మీరు అనుకుంటారా ఎక్కువ కాలం బతికేస్తారని? వీళ్ళు ఎంతకాలం బతుకుతారు? వీళ్ళు చంపేవాడు ఇంకొకడు ఉంటాడు. ఏం విత్తాం అదే కోస్తాం మనం. నువ్వేం విత్తుతో దేవుడేం వెక్కిరించబడడు. దేవుడిని వెక్కిరించడానికి ఆయన దేవుడు. ఆయన ఏం విత్తుతాం అదే కోస్తాం. నువ్వేమో విత్తేది యాపిల్ పండు అయితే నీకేం మామిడి పండు పోస్తుంది. నువ్వు విత్తేది పాపం, నువ్వు కాసేది పాపమే. నువ్వు విత్తేది నాశనం, నీకు నాశనం రాదా? నువ్వేం విత్తావు అదే. నువ్వు చీట్ చేస్తే నీకు ఇంకొకటి చీట్ చేస్తాడు. యాకోబు ఏమనుకున్నాడు? నేనే పెద్ద చీటరగాడిని అనుకున్నాడు. మామ చీట్ చేయలేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కనెట్టేసాడు, ముసుకోటేసాడు కదా. అప్పుడు నీ వేలు వచ్చింది, వేలు ఆ వేలులో కనపడదు. అందుకే నేను పెళ్లి చేసినప్పుడు వేలు తీసి పెళ్లి చేస్తాను. వేలు వేసుకున్నది పెళ్లి పుస్తులు తడి కట్టేటప్పుడు కానీ, రింగి పెట్టేటప్పుడు కానీ, బైబిల్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు కానీ, ఏదైనా పెళ్లి టైంలో ఇప్పుడు ముసుగు తీసి ఇదేనా అమ్మాయిని నువ్వు చూసింది, ఈమెనా అబ్బాయి నువ్వు చూసింది అని మాట్లాడుకున్న తర్వాత అప్పుడు రింగి పెట్టమంట. ఎందుకంటే యాకోబు లాంటి పరిస్థితి నీకు దాపరించకుండా. ఎందుకంటే యాకోబు చీట్ అయిపోయాడు. ఎందుకని? ఈయన పెద్ద చీటరు. ఈయనకి చీట్ చేసే మామ దొరికాడు. ఇంతటితో ఆగిందా? వాళ్ళ పిల్లలు ఏం చేశారు? మీ నాన్నకు నువ్వు చీట్ చేయలేదా? మీ నాన్న నువ్వు మోసం చేసి దీవెనలు పట్టుకుపోలేదా? మేము చీట్ చేస్తే ఏముంది, సొంత తమ్ముడు చచ్చిపోయాడని అబద్ధం ఆడి మోసం చేశారు. తమ్ముడు చచ్చిపోయాడు నాన్న అని అబద్ధం ఆడారు అమ్మిసి. నాన్న ఎంత ఏడ్చాడంటే అంత ఏడ్చాడు. ఎందుకు? నువ్వు మోసం చేసావు, నువ్వు అబద్ధం ఆడావు, నేను మోసం చేసేవాళ్ళు తయారు. నేనే అన్నయ్యనని చెప్పి మోసం చేయలేదు తమ్ముడు, నేనే ఏసావనని చెప్పి దీవెనలు నీ కొడుకుని వెళ్ళిపోలేదు. ఏం విత్తుతావు అదే కోస్తావు. ఇప్పుడు మర్డర్ చేశారు, తల్లిని చంపేశారని నిన్ను చంపేవాడు ఇంకొకడు ఉంటాడు. నువ్వు ఇవాళ తప్పించుకోవచ్చు, దొరలా తిరగచ్చు, 4 రోజులు సంబరం చేసుకోవచ్చు, 4 రోజులు పండగ చేసుకోవచ్చు. ఇప్పుడేం పండగ ఉంది? జైల్లోకి వెళ్ళి కూర్చుంటావు. దాని తర్వాత పరిస్థితి, ఇవాళ నీకు ఆస్తి రావచ్చు, అంతస్తు రావచ్చు, తర్వాత అది ఆలోచించడు మనిషి. ఆ క్షణంలో వచ్చినటువంటి ఆవేశపూర్వకమైన నిర్ణయం మనం ఎందుకు చేసామా అని తర్వాత బాధపడినప్పుడు నీ తల్లి మళ్ళీ నీకు రాదు. ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అలాంటి వాళ్ళని దేవుడు ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలని, ఇంకా ఆయుష్ ఉన్న డేట్ కన్నా బిఫోర్ యూ కెన్ గో. షార్ట్ అయిపోవచ్చు, లేకపోతే ముందు వెళ్ళిపోవచ్చు. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనం కూడా మనం చూస్తే చూడండి. కీర్తన గ్రంథం 68, 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. అది చూసారా? మరణాన్ని తప్పించగలిగిన వాడు ఆయనే, మరణాన్ని తీసేయగలిగినవాడు కూడా ఆయనే. ఆ మరణం వచ్చేసరికి చూసారా, చెప్పాను కదా మరణం అంటే ఏంటో, బాడీలో నుంచి సోల్ వెళ్ళిపోవడం, ప్రాణం వెళ్ళిపోవడం. కనుక ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు రేపటి దినం కొంతమంది డౌట్ అడిగారు, ప్రశ్న అడిగారు. ఏమనంటే, మరి దేవుడి వశంలో ఉందని అన్నారు కదండి, మరి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి అనేటువంటి ప్రశ్న నిన్నటి దినం చాలామంది మాట్లాడారు. కొంతమంది వాళ్ళకాలు మాట్లాడేసుకున్నారు. చచ్చిపోయిన తర్వాత అంటే ఆత్మహత్య చేసుకున్నాడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడా? పరలోకానికి వెళ్తాడా? ఒకవేళ దేవుని బిడ్డ అయితే, అవిశ్వాస అయితే అతను చేసిన పాపం. ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి టైం లేదు. కానీ రేపటి విషయం ప్రత్యేకంగా డెత్, సూసైడ్ గురించి మనం విన్నాం. కానీ ఈరోజు మనం విన్న వాక్యాన్ని ప్రకారం మరణం దేవుడి చేతుల్లో ఉంది. కనుక ఎవరి చేతుల్లో నీ ప్రాణం ఉందో ఆయన్ని గౌరవించడం చాలా ఇంపార్టెంట్. కనుక నువ్వు కదా, అంటే ఏమంటారంటే, ఇదిగో నీ తాళం చేయి నా చేతుల్లో ఉందన్నట్టు.
కదా, నీ తాళం చేయి నా చేతుల్లో, నీ గుట్టు నా చేతుల్లో ఉంది, నీ జీవితం నా చేతుల్లో ఉందని దేవుడు అన్నాడు. నీ ప్రాణం నా చేతుల్లో ఉందన్న ఆయన. ఓ విర్రవీగిపోతున్నావు ఎందుకు? అందుకనే ప్రాణం ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆ ప్రాణాన్ని అడిగే అవకాశం ఆయనకు ఒక్కడికే ఉంది కనుకనే ఆ వెర్రివాడిని అడుగుతున్నాడు. ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నాను. అడిగే అవకాశం ఎవరికి ఉంది? ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో ఆయనకే ఉంది అధికారం. ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో వారే అడగగలరు, మిగతా వాళ్ళు అడగలేరు. చూసారా? అందుకనే బెల్షాజర్ గురించి చెప్పాడు, మీ ప్రాణం ఎవరి వశంలో ఉందో మర్చిపోయి ఓ విర్రవీగేస్తున్నావు, ఓ డ్యాన్స్ వేసేస్తున్నావు, ఓ తాగేసి తందనాలు ఆడేస్తున్నావు, విర్రవీగి మాటలు మాట్లాడుతున్నావు. నీ ప్రాణం నా చేతుల్లో ఉందని మర్చిపోయేవాని అంటున్నాడు దేవుడు. నిజ దేవుడిని వదిలిపెట్టి ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో, అందుకనే ఆ ప్రాణం ఆయన చేతుల్లో ఉంది కాబట్టి అడిగే హక్కు ఆయనకు ఉంది. ఆ వెర్రి ధనవంతుడిని కొత్త నిబంధనలో మనం చూస్తాం. ఈ రాత్రికి అడిగింది కూడా నువ్వు కావాలనలా, నీ ప్రాణం కావాలి, నీ సోల్ కావాలి. ఆ సోల్ని దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. విల్ డిపార్ట్ ఫ్రమ్ ద బాడీ. చూసారా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చదివండి. 5వ అధ్యాయంలో మనం గమనించిన 2 కొరింథీయులు 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, 2 కొరింథీయులు మనము దిగంబరములు కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. చూసారా? దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలని కాదు గాని, అది ఈ గుడారములో నుండి చూసారా తీసివేయబడ్డం కాదు గాని, మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దానిపైన ధరించుకొని కోరుచున్నాము. 2 పేతురు కూడా 1వ అధ్యాయంలో 13వ వచనం కూడా క్లియర్ గా రాసుంది. 2 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం, మరియు ప్రభు అయిన యేసుక్రీస్తును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి. గుడారం విడిచిపెట్టడం అంటే ఇల్లు అనుకోకండి. గుడారం అనగా మీ శరీరాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోద్ది, మీ ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోద్ది, మీ సోల్. దాన్నే మరణం అన్నారు. అంటే మీ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది ప్రాణం. ఆ ప్రాణాన్నే అడిగే అధికారం ఆయనకు ఉంది కనుక ఆయన్ని గౌరవించండి, ఆయన్ని ప్రేమించండి, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయనకి ఇవ్వండి. ఆయన్ని మీ దేవుడిగా, ప్రభుగా, రక్షకుడిగా అంగీకరించి నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు కోరుకుంటాడు. అట్టి అధికారము కలిగిన దేవుడు నీకు దేవుడిగా, నీకు ప్రభుగా ఉండి నీవు నేను ఆయన రాజ్యములో నిరంతరం ఉండడానికి ప్రాణం తీసుకున్న దేవుడు మరలా ప్రాణాన్ని పోయగలడు. తిరిగి మళ్ళా ఆ సోల్ని నీకు అనుగ్రహించి రిజరెక్ట్ చేయగలడు, పునరుద్ధానాన్ని ఇవ్వగలడు. తిరిగి ఆయన నివాసములో, ఆయన రాజ్యములో ఆయనతో కూడా సదాకాలం జీవిస్తాం. అందుకని కలవరపడకండి అని అన్నాడు, భయపడకండి. దేవుని బిడ్డలైన మీరు ఒకవేళ ఇంకా మీ ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, మీ పాపాన్ని ఒప్పుకో. ఇదే అనుకూల సమయం, ఇదే మతం మారడం కాదు. ప్రభువుని హృదయంలోకి అంగీకరించి నీ జీవితాన్ని మార్చుకుంటే నీకు జీవాన్ని ఇచ్చేవాడు ఆయన, ప్రాణాన్ని పెట్టేవాడు. ప్రాణాన్ని పెట్టాడు ఆయన గనుక అలాంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన నిత్య ఆనందం, నిత్య సంతోషం, నిత్య జీవంలో అనుభవించడానికి నేడే రక్షించబడండి, పాపంలో నుంచి విడుదల. ఒకవేళ రక్షించబడ్డారా, ప్రైజ్ గాడ్, రక్షణలో ఎదగండి, ప్రభుకి ఇష్టంగా బ్రతకండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి, ఎవరి చేతుల్లో మన ప్రాణం ఉందో, ఎవరి చేతుల్లో మనం ఉన్నామో, ఎవరి చేతుల్లో మరణం ఉందో ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించి ఘనపరిచి ఆరాధిద్దాం. ప్రభు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఒకసారి మీ పేర్లు చదివి చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కీర్తి జోయల్, ప్రైజ్ ద లార్డ్. దాసు మేరీ అమ్మ, ప్రైజ్ ద లార్డ్ అమ్మ. రమన్ వెంకట్, ప్రవీణ్ రాజ్, మల్లికార్జున్ రావు, ప్రఫుల్ల పింకీ, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గోవాడ వీర వెంకటేశ్వర గారు, పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. డేసీ మార్టిన్ గారు, ప్రైజ్ ద లార్డ్. డేసీ గారు, మార్టిన్ గారు. షారోన్ జార్జ్, ప్రైజ్ ద లార్డ్. అనిల్ చోటు గారు, ఆనంద్ తొల్లూరి గారు,
లక్ష్మి హేమ గారు, కుమారి నిర్మల గారు, దరివిముల నాగరాజు, బబ్లు సంతోష్, రత్నప్రసాద్, శ్రీను లొప్పాటి, హలో శ్రీను, గ్రేస్ జార్జ్, ప్రైజ్ ద లార్డ్ అమ్మ గ్రేస్, అనిల్ చిట్టూరి, కొండారెడ్డి, అక్కల, ముల్లపాటి జానీ, పి గులం హుస్సేన్, ప్రైజ్ ద లార్డ్ అమ్మ గ్రేస్, బల్లిపూర్ రత్నం, ఎం విజయ్ ప్రభ, శ్రీవిద్య, రూప నందూర, రూబేన్ పాస్ గారు, జ్ఞాన్ సుందర్, శ్రీనివాస దేవ, శ్రీనివాస్, జాన్ షారోన్, జయా చందు, నాగరాజు చైతన్య, కిరణ్ లల్లపల్లి, గన్నవరం, గణేష్ కటూరి గారు, ప్రైజ్ ద లార్డ్, అండ్ రూబేన్ పాస్ గారు, ప్రైజ్ ద లార్డ్, వసంత లక్ష్మి, ప్రైజ్ ద లార్డ్. నీకు ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తామమ్మా. నరసింహరావు గారు మీ ఆరోగ్యం గురించి, హెప్సిబా గల్లీ గారు, ప్రైజ్ ద లార్డ్, అజ్రా ఎడ్డులా, ప్రైజ్ ద లార్డ్, శ్రీను వాసు, ప్రైజ్ ద లార్డ్, అండ్ రాఘవల్లి సిరివల్లి, ప్రైజ్ ద లార్డ్, జోనస్ బిల్లా గారు, ప్రైజ్ ద లార్డ్ అండి, సిమియోన్ దమ్ము గారు, ప్రైజ్ ద లార్డ్, యదరాజు, జ్యోతిబాబు, ప్రైజ్ ద లార్డ్, జోషి ప్రేమ్ కుమార్, పాల్ రాజు, క్రిస్టీనా శాంసన్, ప్రైజ్ ద లార్డ్, కొండ మచి చిన్న, ప్రైజ్ ద లార్డ్ అండి, శ్రవంతి ఎంఏడి, రాజేష్, ప్రైజ్ ద లార్డ్, వెంకటప్పి, గోపి, ప్రైజ్ ద లార్డ్, శ్రీను గౌడ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్, మనోజ్ కుమార్, చిన్న పాపాగా, తిప్పనేని, ప్రైజ్ ద లార్డ్ అండి, ప్రవీణ రాజా, ప్రైజ్ ద లార్డ్, హ్యాండ్సమ్ అండ్ గిలి, ప్రైజ్ ద లార్డ్ అండి, సుశివేశ్వరరావు కటూరి, అదృస్తో విమూరి, యాంతోనీ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్, శ్రీను పాస్టర్ గారు, శ్రీను, ప్రైజ్ ద లార్డ్ అండి, ఎన్ నాగేంద్ర రాయల్స్ గారు, ప్రైజ్ ద లార్డ్, ఎలీషా పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్, పొలవరపు శామ్యుయల్ గారు, ప్రైజ్ ద లార్డ్, జాన్ కృపాకర్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి, వెను జోనీ, ప్రైజ్ ద లార్డ్, మాచవరపు జ్యోతి, వెంకట్ ఉన్నమట్ల, ప్రైజ్ ద లార్డ్ అండి, విజయ మనోరజన్ గారు, కమల్ కుమార్ గారు, రామకృష్ణ కమల్ కుమార్ గారు, రాజ్ కుమార్ పెము గారు, శామ్ గరి గారు, రామకృష్ణ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి, హరిసత్య, ప్రైజ్ ద లార్డ్, టికు విక్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి, దయామణి గారు, ప్రైజ్ ద లార్డ్, డి చందు గారు, ప్రైజ్ ద లార్డ్, అమారనాథ, షదబ్ పుసునూర్ గారు, రవికుమార్, ప్రైజ్ ద లార్డ్, రాట్స్ డెమ గారు, లక్కీ కింగ్స్ గారు, బండి సుబ్బు గారు, సుభాష్, లక్ష్మీ ఎం కిషోర్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి, ప్రసాద్ బాబు, ప్రైజ్ ద లార్డ్, లక్ష్మీ ఎం, ప్రైజ్ ద లార్డ్, అప్పారావు, ప్రైజ్ ద లార్డ్, జొన్నపూడి పోతయ్య, ప్రైజ్ ద లార్డ్, యశుకుమారి, ప్రైజ్ ద లార్డ్, దయా కరవీనా, ప్రైజ్ ద లార్డ్, సత్యవర్ధన్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి, శామ్యుయల్ ప్రశాంత్ కుమార్ గారు, ప్రైజ్ ద లార్డ్, జాన్ కృపాకర్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి, గుడ్ మెసేజ్ అన్నారు, థ్యాంక్ యూ జాన్ కృపాకర్ గారు, అలాగే గ్లోరీ టు గాడ్ అన్నారు, చిరంజీవి కుమార్, ప్రైజ్ ద లార్డ్, ఆదిశేషు, ప్రైజ్ ద లార్డ్, డెన్నీ లాజరస్ గారు, ప్రైజ్ ద లార్డ్, సొలమన్ శేఖర్ టింకు గారు, ప్రైజ్ ద లార్డ్ అండి, రజన్ బాబు బడంపుడి గారు, ప్రైజ్ ద లార్డ్, వెంకట్ బరిస గారు, ప్రైజ్ ద లార్డ్, రాజేశ్వరి, ప్రైజ్ ద లార్డ్, వరిగెడ నిరీక్షణ్ రావు గారు, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ క్యాంతి గారు, ప్రైజ్ ద లార్డ్, సెకిట్ రాక్ గారు, ప్రైజ్ ద లార్డ్, సుధా, ప్రైజ్ ద లార్డ్ అండి, అలాగే ప్రసాద్ రావు గారు, ప్రైజ్ ద లార్డ్, షీబా హరిక గారు, ప్రైజ్ ద లార్డ్, సిహెచ్ లక్ష్మణ్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి, పనుగుడి బాబు గారు, ఇజ్రాయేల్ మోపార్తి గారు, సుగుణ రామకృష్ణ గారు, సురేష్ మిరియాల గారు, దోలా విజయ్ కుమార్ గారు, అలైస్ గెడ్డాం గారు, సురేష్ సూరి గారు, ప్రైజ్ ద లార్డ్ అండ్ అందరికీ, యశ్ కుమారి, ప్రైజ్ ద లార్డ్, మండ సురేష్ బాబు, ప్రైజ్ ద లార్డ్ అండి, దాసు మేరీ, ప్రైజ్ ద లార్డ్ అమ్మ, జాన్ పాల్ గారు, ప్రైజ్ ద లార్డ్, గుంటూరు కిరణ్ గారు, పవన్ కుమార్ గారు, శ్రీకాంత్ ఆలు గారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ప్రార్థన చేస్తామండి, అలాగే కోట సునీల్ గారు, ఎస్ మహిమండ రెడ్డి గారు, రూబేన్ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్, డోరాస్ గ్రేస్ గారు, డిఎస్ రాజు గారు, ప్రశాంత్ కుమార్, ప్రైజ్ ద లార్డ్ అండి, గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, వి లవ్ యూ ఆల్. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. లైవ్ చూడడం మర్చిపోకండి, ఇతరులకు షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇతరులకు షేర్ చేయడం వల్ల మీరు కూడా సువార్తను ప్రకటించిన వారు అవుతారు. ఈ సత్యమైన వాక్యం ద్వారా వారు కూడా ఆదరించబడి దీవించబడడానికి అవకాశం ఉంటుంది. రక్షణ లేని వారు రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు ఆలస్యం ఎందుకు, ఒక బటన్ నొక్కితే సరిపోతుందిగా, షేర్ బటన్, లైక్ బటన్ అని నొక్కితే చక్కగా మీరు కూడా ఇతరులకు సువార్త ప్రకటించిన వారు అవుతారు. ఎస్ఏసి
బైబిల్ టీవీ అనేది యూట్యూబ్ ఛానల్ కూడా తప్పక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి చూడండి. చాలా మెసేజెస్ ఉన్నాయి ఎస్కటాలజీ గురించి, న్యూమటాలజీ గురించి, ఎక్లీషియాలజీ గురించి. మర్చిపోకండి, వాచ్ చేయండి. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు మీకు ఎన్నో వందనాలు. బిడ్డలు ఎంతో ఓపిక్గా మీ మాటలు విన్నారు. ప్రజలందరినీ దీవించండి. ఎవరైతే లైవ్ వాచ్ చేశారో ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ వాక్యాన్ని ఉదయం అంతా అలసిపోయి కూడా వారి మందిరాల్లో సేవలో పరిచర్యలు ఏకీభించి సేవకులు దైవజనులు కూడా ఎంతో ఓపిక్గా ఈ వాక్యాన్ని విని మీ మాటలు అర్థం చేసుకోవడానికి కృపదాయి చేసిన వెతబడిన వాక్యం శత్రువు ఎత్తుపోకుండా ఆ వాక్యానుసారంగా మా జీవితాలను పదిలిపరుచుకొని రక్షించబడిన మేము రక్షణలో కొనసాగడానికి కృపదాయి కనుక మేము ఎవరి వశంలో ఉన్నాం, ఎవరి చేతుల్లో ఉన్నాం గ్రహించి ఆ దేవుడైన మిమ్మల్ని గౌరవించి ప్రేమించి ఆరాధించి స్తుతించి భాగ్యాన్ని దయచే. ఎవరి వశంలో ఉన్నాం తెలుసుకున్నాం, ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రభుగా రక్షకుడిగా అంగీకరించి మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి కృపదాయిచ్చి మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు సమర్పించుకోండి. యేసునామములో వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవునికి ప్రేమ, పరిశుద్ధ ఆత్మీయ అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా మనందరికీ తోడే కాపాడును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. రేపు రాత్రి మళ్ళీ 9:30కి ప్రతిరోజు రాత్రి లైవ్ జరుగుతుంది. రేపు రాత్రి మళ్ళీ 9:30కి కలుసుకుందాం. అంతవరకు సెలవు. బీ సేఫ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, గుడ్ నైట్.